యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. హరీష్, హరిత గారు లేరు. హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు. 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. మాస్క్ మ్యాన్ ఏంటి ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి? మనిషి ఏంటి ఇలా ఉన్నాడు? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఈయన ఇంతేనా? లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా? అని చెప్పి చాలా డౌట్లున్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది. కొంతమందికి నెగెటివ్ ఉంది. ఆ నెగెటివ్ ఏంటి? ఎందుకు నెగెటివ్ అనుకుంటున్నారు? ఇలా అనుకుంటున్నారని లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు. మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. నైస్. దట్స్ ఎ గుడ్ వన్. థ్యాంక్ యూ బ్రో. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే, మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను, మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తన అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్. అలా ఉన్నప్పుడు తనకు ఒక పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తనకి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటా. సో నేను ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం. ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది. ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో. అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి, నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు. నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని? అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు హవెవర్ షోలో తీశాను కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు. లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయ మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. నేను దాన్ని చెప్పాను. యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. ఇప్పుడు మేము శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో దేవుడో లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేర్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో ఏం పెట్టుకుంటారు, మంత్రాలు ఏదో ఒకటి. నేనన్నా ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది. జీమెయిల్ లేటర్ అని వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది.
నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా, నా మెయిల్ ఐడియాని క్రియేట్ చేసుకునే ప్రాసెస్‌లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. హ్మ్. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్‌లో నేను ఇంటి పేరు హ్మ్. నేను 2 నమ్ముతా. హ్మ్. మనిషిని, భారతీయుడు 2 అంతే. హ్మ్. కులం, మతం, ప్రాంతం ఈ రెండిట్లికి కూడా అతీతంగా ఉంటా. హ్మ్. నేను అసలు అయన్నీ నమ్మను కూడా. అదంతా హ్మ్. కూడా షిట్‌లా ఫీల్ అవుతా అంతే. హ్మ్. హ్మ్. బుర్ర తక్కువోళ్ళు చేసే పనులు. హ్మ్. అలాంటిది ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి? నా ఇంటి పేరుతో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. హ్మ్. అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతది కదా! హ్మ్. సో, అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు. హృదయ్ మానవ్ హ్మ్. అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. అచ్చా! అది పెన్ నేమ్ అనుకోవచ్చు. హ్మ్. లేదా నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఓకే. ఇక స్కిన్ నేమ్ అంటారా? పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటది కాబట్టి హరీష్. కాదు నీ హాట్‌మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా! హ్మ్. అదుందా? ఇంకా అవుతుందా అంటే ఇప్పుడు మేనేజ్? హాట్‌మెయిల్ వాడట్లే కదా! వాడట్లే. యాహూ ఉంది. ఓకే. మీరెప్పుడైనా ఆ హాట్‌మెయిల్‌ని ఐడీని మీరెప్పుడు క్రియేట్ చేసారో ఆ స్క్రీన్‌షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. హాట్‌మెయిల్ యాక్టివ్‌లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. హ్మ్. హ్మ్. బట్ నార్మల్‌గా ఓపెన్ చేసి ఓపెన్ అవుతదను. జీమెయిల్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా! అవునవును. జీమెయిల్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. ఉంది. నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్, మోర్ థాన్ 15 ఇయర్స్ అవునవును. అయిపోయింది. అవును. అది కావాలంటే యూ కెన్ హావ్ ఇప్పుడు మీరు hridaymaanav@gmail.com కొడితే నాకే వస్తది. అవును. నా బ్యాంక్స్‌కి, మెయిల్ ఐడీ ఎప్పుడు లోన్స్‌కి క్రియేట్ చేసారు? అన్నిట్లికి కూడా నాకే వచ్చేస్తది. ఓకే. మెయిల్ ఐడీ ఎప్పుడు క్రియేట్ చేసారు? 1998, 99 ఓకే. అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? సేమ్ హృదయమాన. హృదయ్ మానవ్ ఓకే. 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 అంతే. ఆ టైంలో హృదయ్_మానవ్ లేదా హృదయ్ మానవ్ దీంతోనే ఉంది. ఓకే. యాహూ అయితే పాతది ఉంది. ఆ! ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేశాం. మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. హ్మ్. ఇప్పుడు యాహూ ఎవడు వాడట్లే కదా! అవును. అప్పుడు ఈ సిఫీ, తెలుసు. హాట్‌మెయిల్ తెలుసు. ఇవి ఉండేవి కదా! చాలా. నాకు ఉండే అప్పుడు కొంచెం హాట్‌మెయిల్ సీనియర్ ఉండే. సిటిజన్స్ అయితే అయన్ని గుర్తుంటాయి. ఆ! హాట్‌మెయిల్ నాకుండే. ఉండేదా? ఫస్ట్ హాట్‌మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవ్వదు హాట్‌మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు నన్ను. అవునా? ఓకే. హాట్‌మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి. ఎక్కడుందో దాన్ని రిట్రీవ్ మెయిల్ అనేది తెలీదు. 2011, 12 టైంలో మీరు అప్పుడు చేశారు. నేనప్పుడు క్రియేట్ చేసుకున్నా. నేను చెప్పా కదా! మీరు 1998, 97, 99 ఆ అప్పుడు టైంలో క్రియేట్ హ్మ్. చేసింది. ఓకే. యాహ్! ఇందాక నేను ఒక క్వెషన్ అడిగాను. అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికెళ్ళాం. యాహ్! జనాల మీద ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు కదా ఏంటి మీరు. మీకది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను యూనో ఆహ్, స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే. పుట్టి పెరగటం విజయవాడ. హ్మ్. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి ఓకే. నేను హ్మ్. చెప్పేసాను కదా క్లియర్‌గా. హ్మ్. ఇప్పుడంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నేను హ్మ్. ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. హ్మ్. చాలా ప్రాంతాల్లో నేను వెళ్లి వర్క్స్ చేయడం హ్మ్. జరిగింది. అయితే నేను స్కూల్‌లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే హ్మ్. మన గ్రౌండ్ ఉంటదో గ్రౌండ్‌లో కూర్చునేవాడిని. ఆటలాడుతుంటే చూస్తుండేవాడిని. చిన్నపిల్లోడిని చాలా చిన్నప్పుడు. లైక్ హ్మ్. థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ ఐ హ్మ్. థింక్. హ్మ్. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకొని నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి హ్మ్. హ్మ్. తీసుకునెళ్ళేవాళ్ళు. హ్మ్. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్‌తో, పిచ్చితో పెరిగినవాడిని నేను. పైకి ఎదిగే కొద్దీ. హ్మ్. స్పోర్ట్స్ ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్‌కి వచ్చేప్పుడు ఆటోమేటిక్‌గా మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును. కదా! అవును. నార్మల్ టాలెంట్. అవును. అవును. చాలా బాగా ఆడేవాడిని. హ్మ్. అలా ఎక్సెల్ అవుతున్నా, ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడానికి కారణం హ్మ్. ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా! మిడిల్ అవును. క్లాస్ ఫ్యామిలీ అంటే మనం హ్మ్. ఆహ్, మా అంటే చాలా మంది పేరెంట్స్‌కి ఉంటదంటే నాన్న ఆటలు తిండి పెట్టవు. అంటే ఆటలు కూడా ఒక ప్రొఫెషన్‌లా తీసుకోవచ్చు. ఒక ప్యాషన్ లాగా లైఫ్‌లో కెరియర్‌లో తీసుకోవచ్చు అనేది హ్మ్. చాలా మందికి ఉండదు. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్‌ని డ్రీమ్‌గానే ఉంచేసేసాను. దాన్ని ఎక్సెల్